కానీ ఈరోజు వెరీ ఫన్ అండి. బీఆర్ఎస్ బీజేపీ అబద్ధాలు చెప్పి ఎవరు కరెక్ట్ అబద్ధాలు చెప్పారో అని పోటీ పడుతున్నారు అక్కడ చూపించుకోవడానికి. సరే, ఇప్పుడు కాంటెక్స్ట్ ఆఫ్ ది డిబేట్కి వద్దాము. స్టేట్కి వచ్చేసరికి లాస్ట్ 3 months రూలింగ్ అండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు బీఆర్ఎస్ హయ్యర్ కమాండ్ దగ్గర నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్ మన హరీష్ రావు గారి వరకు ఫ్రస్ట్రేషన్ తప్ప రియాలిటీ ఎక్కడ లేదు. ఫ్రస్ట్రేషన్ ఒకటి ఏర్పడుతుంది క్లియర్ కట్గా, ఏంది రూలింగ్ పోయింది అన్నది ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. సెకండ్ థింగ్, ఇప్పుడు రాజకీయం రిజైన్ లెటర్ తీసుకొచ్చి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఇగో ఈ కల్వకుంట్ల ఫ్యామిలీకి ఇందాక అన్నారుగా గుజరాత్ మొత్తం వచ్చి ఢిల్లీలో కూర్చుందని రామ్మూర్తి అన్న బీజేపీ వాళ్ళకి అంటున్నారు. కానీ స్టేట్లో ఇంతకు ముందు ఉన్నప్పుడు అంతా కల్వకుంట్ల ఫ్యామిలీయే ఉంది కదా. సో ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళందరూ ఏంది ఇప్పుడు ఎలక్షనరింగ్ అవుతుంది రైట్. ఇలాంటి ప్రాసెస్లో వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. ఇందాక అనాలిస్ట్ గారు అన్నారుగా, వాళ్ళ క్యాడర్ని కాపాడుకునేదందుకే వీళ్ళు తాపత్రయపడుతారు, అందుకోసమే ఈ స్టంట్లు వేస్తున్నారు అని. రేవంత్ అన్న గారు లాస్ట్ 3 months బ్యాక్, అంటే 5 months బ్యాక్ డిసెంబర్ వరకు మేము అపోజిషన్లో ఉన్నాము, బాధ్యత గల అపోజిషన్ లాగా ప్రజల పక్షాన ఉండి పోరాడాము, మా వాల్యూస్ మా క్రెడిబిలిటీ పెంచుకున్నాము, రిపోర్ట్ కార్డులో మార్కులు పడ్డాయి, ఈరోజు అధికారంలో వచ్చాము. అయితే బాధ్యత గల అపోజిషన్గా ఉన్నప్పుడు మీరు ఎంత చిత్తశుద్ధిగా తెలంగాణ గొంతుకై మాట్లాడాలి. మీరు తెలంగాణ గొంతుకై ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నారంటే అదే పవిత్రమైన అసెంబ్లీకి రావాలి. అంతేగాని మీరు ఎక్కడో డేరా వేసుకొని నల్గొండలో ఏదో భాషనిస్తా ఇవన్నీ. అయితే నేనేమంటున్నా, డైవర్షన్ పాలిటిక్స్ అంటే కాంటెక్స్ట్ ఏంది. నిన్న కూడా ఆయన చెప్తున్నది ఏంటంటే 5 సంవత్సరాలు ఎమ్మెల్యే పదవిని వదిలేస్తాను, ఇంతమంది అంటే తెలంగాణలో ఉన్నటువంటి రైతులు క్షేమం కోసం నేను వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, మళ్ళీ బైపోల్స్ కూడా నేను పోటీ చెయ్యను అంటే మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా అయిపోయి మళ్ళీ బైపోల్ వేరే వేరే ఇదంతా కాదు, బైపోల్ కూడా 5 సంవత్సరాలు నేను ఎటువంటి ఎలక్షన్స్ లో పోటీ చేయను అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఇంకోటి కూడా చెప్పారు, కొడంగల్లో అప్పుడు ఓడిపోతే కనుక రాజకీయ సన్యాసం చేస్తా అన్నారు, మళ్ళీ మల్కాజ్గిరికి వచ్చి పోటీ చేస్తారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ విధంగా అంటే ఇప్పుడు కూడా ఇదే మాటలు అనేది ప్రజలకి చెప్తూ ఉన్నారు. ఇందులో రేవంత్ రెడ్డి హ్యాంగ్ ఓవర్ ఉంది వాళ్ళకి తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ దళితుడు సీఎం అన్నాడు, ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, 3 ఎకరాలు ఉన్నారు, ఇవన్నీ వాస్తవాల పలికింద ఏది బీఆర్ఎస్ పార్టీకి ఒక క్వాలిటీ ఉందండి. వాళ్ళు అబద్ధం చెప్పినా ఎక్స్ట్రాడినరీగా చెప్తారు. అక్కడ ఏది సీఎం గారి నుంచి ఒకప్పుడు ఐటీ మినిస్టర్ చేసిన, ఇప్పుడు హెల్త్ మినిస్టర్ చేసిన హరీష్ రావు గారి వరకు ఆ కుటుంబం మొత్తం అబద్ధాలు చెప్తే ఎంత గట్టిగా చెప్తారు తెలుసా. ఒకప్పుడు లిక్కర్ స్కామ్ లో ఎవ్వరు లేరన్నారు, కానీ ఈ రోజు బిహైండ్ ద బార్స్ జైల్లో ఉన్నారు. సో ఇదే మరి అధికార పార్టీకి వచ్చే ముందు రేవంత్ రెడ్డి చెప్పలేదండి అంతే స్ట్రాంగ్ గా అవుతుందో అవ్వదో అని చెప్పి తెలియకపోయినా రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతుల గురించి మీకు ఆడే ఒక అంచనా ఉన్నప్పటికీ కూడా హామీలు అమలు చేస్తాము అని చెప్పి చెప్పున్నటువంటి మాట వాస్తవం కాదా? హామీలు మేము వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత నుంచి మాట్లాడదాం. రూలింగ్ లో వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అందరు ఛార్జెస్ తీసుకున్నారు, ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. మినిస్టర్ ముందు బీఆర్ఎస్ లో ఉన్న క్యాబినెట్ ని చూస్తే అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, అంతా ఉన్నారు. కాబట్టి వచ్చిన తర్వాత అప్పుల తెలంగాణ లాగా మారింది, మిస్ రూల్ గవర్నెన్స్, తెలంగాణ సొమ్ముకు గండి పడింది. ఇప్పుడు రైతు బంధు అనేసి 100 ఎకరాలు ఉన్నోళ్ళకు కూడా రైతు బంధు ఇస్తున్నారు, ఆర్థికంగా స్ట్రెస్ పడుతుంది. 7 lakh crore లేదు రూలింగ్ లో వచ్చిన తర్వాత క్లారిటీ 100% మేము ప్రజల ముందు పెట్టాము. అప్పుల తెలంగాణ మారింది, అప్పుల తెలంగాణ మారిన తర్వాత మేము గ్యారంటీ పేద ప్రజలకు పక్షాన నిలబడి ఏమన్నాము, ఇన్ఫ్లేషన్ పెరిగింది, నిత్యావసరాల ధరలు పెరిగినాయి, ప్రజలకు కావాల్సిన ప్రజా పరిపాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అన్న కోణంలో 6 గ్యారంటీస్ ఇచ్చాము. 6 గ్యారంటీస్ లో 5 అమలుకి వచ్చాయి, ఇంకో 6th వచ్చేసి అమల్లోకి వస్తాం. అది రుణమాఫీ. 5 గ్యారెంటీలు పూర్తిగా ఒక నిమిషం రామూర్తి గారు ఒక నిమిషం 5 గ్యారెంటీలు పూర్తిగా అయితే అమలు చేయలేదు కదా మీరు. 5 గ్యారెంటీల్లో మళ్ళీ సబ్ ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 2-3 హామీలు ఉన్నాయి. మీరు ఒకటి గ్రహించాలి, అప్పుల తెలంగాణ అని మీరే అంటున్నారు, నీడ్ ఆఫ్ ది చెప్పింది కాదు మీరు చెప్పిన మాట. 100% ఇప్పుడు అప్పుల తెలంగాణ ఉన్నాయి బీఆర్ఎస్ వల్ల. బీఆర్ఎస్ కి గుణపాఠం చెప్పాలంటే మేము మా 5 గ్యారెంటీస్ నీడ్ ఆఫ్ ది అవర్ ఏదైతే చాలా అర్జెన్సీ ఉందో గవర్నమెంట్ రైతులకు సంబంధించి నీడ్ కాదంటారా? ఎందుకు అర్జెన్సీ కాదంటారా? డెఫినెట్లీ ఉంది, కానీ బడ్జెట్ ఫిజిబిలిటీ చూసుకోవాలి. మనం మాటల్లో కాదు, వెన్ యు ఆర్ ఇంటూ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ బడ్జెట్ ఏ విధంగా ఉంది అని చెప్పి మీరు చూసుకోకుండానే ఇచ్చున్నారా? ఇప్పుడు మీరు చెప్పండి, రూలింగ్ లో నాగేష్ గారు ఎంత అవుతుంది రైతు రుణమాఫీకి 2 లక్షల రూపాయలు ఏకకాలంలో చేస్తామని చెప్పి మీరు ఈ ఎలక్షన్స్ లో కాదు గతంలో జరిగినటువంటి
ఎలక్షన్స్ లో కూడా మీరు హామీ ఇచ్చారు, కానీ ప్రజలు బీఆర్ఎస్ వైపు అంటే అప్పట్లో టీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 2 లక్షలకే మీరు స్టిక్ అని అన్నారు, ఏకకాలంలో చేస్తాం అధికారంలోకి రాగానే అని చెప్పి. దాదాపుగా 35,000 కోట్లు కదా రైతులు రుణమాఫీ చేయాలంటే ఫిగర్. మేడం ఏ ఫిగర్ అయినా సరే మీరు బడ్జెట్ మీద స్ట్రెస్ పడకుండా చేయాలి. ఇప్పుడు ఏది అవస్థలు పలికి బీఆర్ఎస్ లాగా లాజికల్ అండర్స్టాండింగ్ సైన్స్ తెలియకుండా మాట్లాడొద్దు చెప్పినవుగా ఇప్పుడు చేసే అంతే కాదు. మరి ఏ విధంగా మీరు ఇప్పుడు రూలింగ్ వచ్చిన తర్వాత మేడం రూలింగ్ లో వచ్చిన తర్వాత టైమ్లీ డిసిషన్ ఉంటది, కొంచెం డిలే అవుతుందేమో కానీ ప్రామిసెస్ 100% చేస్తున్నాము. ఇక్కడ హరీష్ రావు గారు అదే రిజైన్ లెటర్ ఉంది కదా, సేఫ్ మోడ్ లో పెట్టుకోమంటున్నాం. రైతులకు ఇవ్వకుండా కాంట్రాక్టర్స్ కి ఎందుకు ఇచ్చారని క్వశ్చన్ చేస్తున్నారు రామూర్తి గారు. ఎవరు 7,700 కోట్లు రైతులకు ఇవ్వకుండా కాంట్రాక్టర్స్ కి ఎందుకు ఇచ్చున్నారు? ఏది కాళేశ్వరం కాంట్రాక్ట్ ఇదిగో ఇవే రాజకీయ ప్రొపగండా. రామూర్తన మీరు బీజేపీ బీఆర్ఎస్ కి దురంధరులు అయిపోయారు. నేను ఆధారాలు పట్టుకొని వస్తాను. నేను డెఫినెట్ వస్తా అన్న. బీఆర్ఎస్ కి ఎక్కడ చెల్లదు, బీఆర్ఎస్ నోరు ఎక్కడ చెల్లదు. ప్రజలు ఇప్పుడు అన్న మీరు ఒక మాట అంటున్నారన్న, ఇప్పుడు నాకు నవ్వు వస్తుందన్న. 17 సీట్లో లీడ్ తీసుకుంటారా మీరు? కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేసా అన్న? మీ సబ్జెక్ట్ చూడండి, మీ అండర్స్టాండింగ్ చూడండి. అనలిస్ట్ గారు ఓ డైరెక్షన్ లో చెప్తే మీరు ఇంకో డైరెక్షన్, వాస్తవాలకు దగ్గర కూడా లేరు మీరు. తప్పు అన్న. మీరు మీ క్యాడర్ ని కాపాడుకోవడానికే ఈ స్క్రీన్ మీద హోరాహోరీగా మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ సమాజం కోసం ఏమైనా మాట్లాడుతుర్రా? లేదు రామ్మూర్తి అన్న, మీరు మీ క్యాడర్ సాటిస్ఫాక్షన్ కోసమే మాట్లాడుతున్నారు. ఇక్కడ స్క్రీన్ పైన వ్యూవర్షిప్ లో మీ క్యాడర్ చూస్తుందని, కానీ వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పు. బీజేపీ అన్నగారికి ప్రసాద్ గారు మాట్లాడతారట. ఏం మాట్లాడతారంటే వాళ్ళకి ఏదో కాంగ్రెస్ మంచి చేసేది మాట్లాడతారట. వినండి, ఎందుకంటే రాష్ట్రంలో వినండి రాష్ట్రంలో మిత్రులు, కాంగ్రెస్ లో కేంద్రంలో శత్రువులు మాట్లాడండి. ప్రసాద్ గారు చెప్పండి. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ మంచి చేయడమా బీఆర్ఎస్ మంచి చేయడమా కాదు, ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఆ వాస్తవాలు అవునన్నా, వాస్తవాలు తెలియాలంటే మీరే అవాస్తవాలు చెప్తున్నారు. స్క్రీన్ పైన వచ్చేసి మీరు అడిగారుగా 2 కోట్లు సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తా అన్న మోడీ, ఎన్డీటీవీ, రాహుల్ కన్వల్ ఇంటర్వ్యూ, ఇంకా క్రెడిబిలిటీ టైమ్స్ నౌ లో చెప్పారన్న మీరు. అన్నగారు రూపాయి వాల్యూ పడిపోతుంది, మేము వచ్చిన తర్వాత రూపాయి వాల్యూ గట్టి పడుతుందని టైమ్స్. రామూర్తి గారు, ప్రసాద్ గారు, ఒక నిమిషం. వినకుండా అన్న బీజేపీ అన్న బీఆర్ఎస్ అన్న గారు వ్యూవర్స్ కి మీరు గబ్బు పట్టిస్తున్నారు చెప్తాను. ఎందుకంటే మీరు